ఇక్కడ శివుడు తన భక్తుల కోసం తన తలలో కొంత మాంసాన్ని త్యాగం చేశాడు. కృతయుగంలో ఒక రోజు ఒక బోయవాడు ఒక పక్షిని వేటాడుతుండగా పక్షి శివలింగం చాటుకు వచ్చి శివుడిని శరణు వేడుకుంటుంది. బోయవాడు పక్షిని పట్టుకోవడానికి వస్తుంటే శివుడు ప్రత్యక్షమై, నన్ను శరణు వేడి వచ్చిన పక్షిని నీకు ఇవ్వను, నీకు కావాలంటే పక్షి ఎత్తు మాంసం నా తలలో తీసుకోమని శివుడు బోయవానికి చెప్తాడు. బోయవాడు తన రెండు చేతులు పెట్టి లింగాకారంలో ఉన్న శివుడి తల నుండి 10,000తో మాంసం తీసుకుంటాడు. అప్పుడు శివుడు తలపై గంగ ఉద్భవిస్తుంది. బోయవాడు పట్టిలాగిన 10,000 అచ్చుముద్రలు ఈ రోజుకి కనిపిస్తూ ఉంటాయి. సుమారు 600 సంవత్సరాల క్రితం చెట్లు పుట్టలతో కప్పబడిన శివలింగం వేమారెడ్డి మరియు భీమారెడ్డి గారికి ఈ శివలింగం కనిపించింది. ఇప్పుడు వారి యొక్క పరిపాలన స్వామివారి యొక్క ఆలయం నిర్మించారు. ఈ ఆలయం వద్ద 2 నదులు కలుస్తాయి. ఇక్కడ మూసీ నది మరియు కృష్ణా నది రెండు ఈ దేవాలయం వద్ద కలుస్తాయి. ఇలా 2 నదులు కలిసే ప్లేస్ ని చాలా రేర్ గా చూస్తాము. ఇక్కడ మహాశివరాత్రి వేడుకలు చాలా ఘనంగా జరుగుతాయి. ఇలా 2 నదులు కలిసే ప్లేస్ చాలా అరుదుగా చూస్తాము. ఇక్కడ ఉన్న శివలింగానికి ప్రత్యేకత ఏమిటంటే, ఇక్కడ ఉన్న శివలింగం పై భాగాన నీటి ఊట ఉంటుంది. బోయవాడు తన చేతితోటి మాంసం తీయడం వలన గుంట ఏర్పడుతుంది. ఆ గుంటలో నీరు ఏర్పడతాయి. ఆ గుంటలో ఎంత నీరు తీసినా నీరు అలాగానే మళ్ళీ వస్తూ ఉంటుంది. శివుడు తన భక్తుల కోసం తన తలనే త్యాగం చేసిన ఈ గొప్ప దేవాలయాన్ని దర్శించుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని టెంపుల్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను.